వాటర్ బ్యాగ్ పెట్టుకున్న తర్వాతనే ఈ ఎక్సర్సైజ్ కనుక చేస్తే కనుక పెయిన్ అనేది మాక్సిమం మీకు ఇలాగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ట్వైస్ అనేది హాట్ బ్యాగ్ పెట్టుకొని ఈ ఎక్సర్సైజ్ చేస్తే కనుక మాక్సిమం విత్ ఇన్ 4 to 5 days లోనే మీకు పెయిన్ అనేది రిలీఫ్ అనేది వస్తుంది. సో పెయిన్ యొక్క ఇంటెన్సిటీ ఎక్కువైనప్పుడు మాత్రమే ఏదో ఫిజియోథెరపీలో ఎలక్ట్రోథెరపీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. పెయిన్ యొక్క ఇంటెన్సిటీ తక్కువగా ఉన్న కండిషన్స్ లో ఓన్లీ ఎక్సర్సైజ్, ఇంకొంచెం ఎక్కువగా కొద్దిగా బాధగా ఉన్నప్పుడు ఏంటంటే డైక్లోఫెనాక్ ఆయింట్మెంట్ కానీ స్ప్రే కానీ చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకుంటే కొంచెం బెటర్ గా ఉంటుంది. సో ఇది ఇందాక చెప్పినది స్ట్రైట్ లెగ్ రైజింగ్ ఎక్సర్సైజ్. సో ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్, 2 knees అనేది బెండ్ చేసుకోవాలి. 2 knees బెండ్ చేసుకున్న తర్వాత ఈ పెల్విస్ ను, ఈ బ్యాక్ ను పైకి లిఫ్ట్ చేయాలి. బ్యాక్ ను పైకి లిఫ్ట్ చేసేసి హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి దీన్ని పెల్విక్ బ్రిడ్జింగ్ అంటారు. ఇది హోల్డ్ చేసేసి 10 seconds కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే బ్యాక్ మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది, లోయర్ అబ్డామినల్ మజిల్స్ అనేది స్ట్రెంగ్త్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే కాఫ్ మజిల్, హ్యామ్స్ట్రింగ్స్ మజిల్ అండ్ క్వాడ్రిసెప్స్ మజిల్ ఇవి కూడా స్ట్రెంగ్త్ అనేది వస్తాయి. సో గ్లూటిఐ కూడా స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. సో ఈ ఒక ఎక్సర్సైజ్ తోనే లోయర్ అబ్డామినల్ మజిల్స్, బ్యాక్ మజిల్స్, థై మజిల్స్ 4 మజిల్స్ ను మనం స్ట్రెంచ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాగా సెకండ్ టైం 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఇది సెకండ్ ఎక్సర్సైజ్. అండ్ థర్డ్ ఎక్సర్సైజ్, 2 knees బెండ్ చేసుకో. ఈచ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా 1 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిన తర్వాత 1 or 2 minutes గ్యాప్ ఇచ్చేసి సెకండ్ ఎక్సర్సైజ్ అనేది వెళ్లాల్సి వస్తుంది. సో ఇది థర్డ్ ఎక్సర్సైజ్ ఏంటంటే పైకి లిఫ్ట్ చేయమా. పెయిన్ వచ్చే ఏరియాలో మనము బ్లాంకెట్ కానీ పిల్లో కానీ పెయిన్ ఉండే ఏరియాలో అనేది మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ నా దగ్గర ఇది శాండ్ బ్యాగ్ ఉంది. సో ఈ ఏరియాలో అనేది మనం పిల్లో పెట్టేసేసుకొని మనకు పెయిన్ వచ్చే ఏరియాలో ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలో పిల్లో పెట్టేసుకొని పిల్లోన్ అనేది మనం బ్యాక్ తో కిందికి డౌన్ కు ప్రెస్ చేసేసి 10 seconds అనేది హోల్డ్ చేయాలి. ప్రెస్ చేయి కిందికి డౌన్. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ప్రెజర్ రిలీజ్ చేయాలి, అంతేగాని ఇది తీయకూడదు. సో మళ్ళీ అగైన్ ప్రెస్ చేయి కిందికి డౌన్ కు ప్రెషర్ అప్లై చేసేసి 10 seconds అనేది హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఇలాగా 5 sets చేయాలి. 10 seconds అనేది హోల్డ్ చేసుకోవాలి. ఇది థర్డ్ ఎక్సర్సైజ్. అండ్ 2 legs స్ట్రైట్ గా పైకి లిఫ్ట్, స్టాప్, రిలాక్స్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్, 2 రొటేషన్స్, నీ రొటేషన్, 2 knees అనేది బెండ్ చేసుకోము, రొటేషన్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు 2 knees అనేది ఇటువైపుకు రొటేట్ చేయాలి. ఇలా రొటేట్ చేసేసుకోవాలి. సో ఈ హ్యాండ్ అనేది ఇలాగ వైడ్ గా పెట్టుకోవాలి. సో ఇలాగ వైడ్ గా పెట్టుకోవాలి. సో నాకు ఇక్కడ పాసిబుల్ లేదు కాబట్టి ఆ హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే అటు సైడ్ కూడా హ్యాండ్ స్ట్రైట్ గా పెట్టుకో. సో ఇలాగ స్ట్రైట్ గా పెట్టాలి. 2 కూడా హ్యాండ్స్ అనేది స్ట్రైట్ గా ఉండాలి. ఇక్కడ మనం 2 knees మాత్రం రొటేట్ చేసుకోవాలి. రొటేట్ చేసేసి 10 seconds అనేది హోల్డ్ చేయాలి. ఇంకా మనకు ఇక్కడ ఈ పొజిషన్ లో పెట్టుకుంటే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. ఫైనల్ లెగ్ అనేది కొంచెం ఫార్వర్డ్ గా ముందుకు అనుకొని ఇలా పెట్టుకొని 10 seconds అనేది హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సో దీనివల్ల ఏంటంటే ఈ గ్లూటిఐ మజిల్ అంటే ఈ బటక్ మజిల్స్ అనేది కొంచెం స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇటువైపే సేమ్ ఎక్సర్సైజ్, 2 knees బెండ్ చేసేసుకొని పైన కాలు కొంచెం ముందుకు వేసుకోవాలి. ఈ హ్యాండ్ సేమ్ ఇందాక చెప్పినట్లే వైడ్ గా పెట్టుకోవాలి. నీస్ అటు సైడ్ ఉన్నప్పుడు ఏంటంటే హెడ్ అనేది ఆపోజిట్ సైడ్ అనేది ఉండాలి. 2 హ్యాండ్స్ కూడా ఇలాగా మాక్సిమం వైడ్ గా పెట్టుకోవాలి. 2 knees ఇలాగా బెండ్ చేసినప్పుడు నీస్ అటు సైడ్ ఉన్నప్పుడు హెడ్ అనేది ఆపోజిట్ సైడ్ అనేది ఉండాలి. 2 హ్యాండ్స్ కూడా ఇలాగా వైడ్ గా ఓపెన్ చేసేసి 10 seconds అనేది హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. అండ్ అగైన్ టు సేమ్ ఎక్సర్సైజ్. అలాగే ఎప్పుడే గానీ ఇలాగా ట్రంక్ ను మూవ్మెంట్ అనేది చేయకూడదు. ఇలా స్ట్రైట్ గా పెట్టుకున్నావు కదా, 2 knees బెండ్ చేసుకున్నావు కదా, ఇలాగ రొటేట్ చేసేసుకుని పైన ఉండే లెగ్ ను కొంచెం ముందుకు వేసుకోవాలి. ఇలా వేసుకొని 10 seconds అనేది ఉంది. 1 2 ఎప్పుడే గానీ ఇది ఇక్కడ నీకు ఆపోజిట్ లో హెడ్ అనేది ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. అగైన్ సేమ్. లిఫ్ట్ చేయద్దు, ఫోన్ ఇలా రొటేట్ చేసుకోవాలి అంతే.
ఇది కిందికి అనుకో, ఇది కిందికి అనుకొని ఇలాగా అలాగే. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు యాంకిల్ హీల్ ను బెడ్ ప్రెస్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే రిలాక్స్. అట్ ద సేమ్ టైం హెడ్ ను కూడా స్ట్రైట్ గా పెట్టు. హెడ్ అండ్ హీల్ అనేది అట్ ద టైం అనేది కిందికి బెడ్ ను ప్రెస్ చేసి 10 సెకండ్స్ అనేది హోల్డ్ చేయాలి. పాదాలు రెండు వెనక్కి కనుక్కో, నీ వైపు కనుక్కో. సో కిందికి ప్రెస్ చేసి 10 సెకండ్స్ హోల్డ్ చేయాలా. హెడ్ కూడా ప్రెస్ చేయి, హెడ్ హీల్ రెండు కూడా అట్ టైం ప్రెస్ చేసేసి 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. అగైన్ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్, ఒక నీ హోల్డ్ చేసుకో, బెంచ్ చేయి, నీ పైన ఇలాగా లాక్ చేసుకో. సో లాక్ చేసుకొని నీ అనేది నీ టు చెస్ట్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ లో ఏంటంటే నీ అనేది ఆపోజిట్ షోల్డర్ కి అనేది స్ట్రెచ్ చేసుకోవాలి. ఇలాగా ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే ప్రెస్ చేసుకో, ఇక్కడ ఉండే పైరిఫార్మిస్ మజిల్ అనేది స్ట్రెచ్ వస్తుంది. ప్రెస్ చేసుకో, ఇది ఆపోజిట్ షోల్డర్ కి అనేది ఉండాలి. ప్రెస్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఆ కాలు కూడా బెండ్ చేసుకో, బెండ్ చేసుకొని ఆపోజిట్ సైడ్ ప్రెస్ చేసి 10 సెకండ్స్ అనేది హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. అగైన్ డు సేమ్ ఎక్సర్సైజ్. Opposite shoulder. 1 2 3 4 5 6 7 8 9 10 relax. Next. 1 2 3 4 5 6 7 8 9 10 relax. Next IT band stretch. ఈ కాల్ స్ట్రైట్ గా పైకి అనుకో, పాదం వెనుక అనుకో, నీ వైపు నీ స్ట్రైట్ గా పెట్టుకో. నీ స్ట్రైట్ గా అనుకున్న తర్వాత పాదం వెనుక అనుకో, నీ వైపు ఈ కాల్ అనేది స్ట్రైట్ గా ఇలాగా సైడ్ కి వేసుకో. సో ఇలాగా వేసుకున్న తర్వాత సో ఇక్కడ ఏంటంటే ఈ అబ్బాయికి ఈ హ్యామ్స్ట్రింగ్స్ అనేది బాగా టైట్నెస్ ఉంది కాబట్టి నీ అనేది స్ట్రైట్ గా పెట్టుకోలేకపోతున్నాడు. సో ఇలాగా 90 డిగ్రీస్ వచ్చే విధంగా హిప్ టు నీ అనేది 90 డిగ్రీస్ వచ్చే విధంగా పెట్టేసుకొని 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళా స్ట్రైట్ గా ఇలాగే పైకి లిఫ్ట్ చేసేసి డౌన్ చేయి. అండ్ అగైన్ సేమ్, పాదం వెనుక అనుకో, అదే కాలు లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ గా పైకి లిఫ్ట్ చేయి, లెఫ్ట్ లెగ్ సైడ్ కి తీసుకొని వచ్చేసి డౌన్ చేయి. కంప్లీట్ గా బెడ్ కు డౌన్ చేసుకున్న తర్వాత ఇక్కడంతా నీకు స్ట్రెచ్ అవుతున్నదో తెలుస్తుంది కదా. ఓకే, 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. స్ట్రైట్ గా పైకి లిఫ్ట్ చేసి డౌన్ చేసుకోవాలి. సేమ్ ఈ ఎక్సర్సైజ్ ఈ లెగ్ కూడా సేమ్ అలాగే. నాకు అక్కడ వాల్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను అది చేయడం లేదు. సేమ్ ఈ లెగ్ కూడా అటువైపు బెండ్ చేసేసి 10 సెకండ్స్ హోల్డ్ చేసేసి మళ్ళీ సేమ్ అదే యాంగిల్ లో తీసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉండే మజిల్ అనేది IT బ్యాండ్ అంటారు. ఈ మజిల్ అనేది స్ట్రెచ్ అనేది వస్తుంది. సో ఈ మజిల్ టైట్నెస్ ఉన్నప్పుడు కూడా బ్యాక్ పెయిన్ అనేది వస్తుంటుంది. సో ఈ మజిల్ అనేది మనం స్ట్రెచ్ చేసుకుంటే కొంచెం పెయిన్ అనేది రిలీఫ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే బోర్లా పడుకోవాలి. సో బోర్లా పడుకొని ఈ ఎల్బోస్ మీద స్ట్రైట్ గా పైకి లేవాలి. ఇలా లేచినప్పుడు ఏంటంటే ఈ ఎల్బోస్ షోల్డర్ ప్లస్ ఎల్బో అనేది 90 డిగ్రీస్ లో ఉండాలి. ఇది అప్పర్ బ్యాక్ మజిల్ అనేది స్ట్రెచ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ పొజిషన్ లో 10 సెకండ్స్ అనేది హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. రిలాక్స్ అన్నప్పుడు కంప్లీట్ గా ఇలాగా ఉండాలి. అండ్ నెక్స్ట్ అగైన్ డూ సేమ్. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్, ఇది బోర్లా పడుకొని ఫస్ట్ ఎక్సర్సైజ్. అండ్ సెకండ్ ఎక్సర్సైజ్, రెండు హ్యాండ్స్ సైడ్ పెట్టేసుకోవాలి. అండ్ అప్పర్ బ్యాక్ అనేది స్లైడ్ గా పైకి లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. అగైన్ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఇది సెకండ్ ఎక్సర్సైజ్. థర్డ్ ఎక్సర్సైజ్ కొంచెం కిందకి జరుగు. ఓకే, ఈ హ్యాండ్ స్ట్రైట్ గా పైకి లిఫ్ట్ చేయి. ఒక హ్యాండ్ మాత్రమే స్ట్రైట్ గా పైకి లిఫ్ట్ చేయాలి. అండ్ ఆపోజిట్ లెగ్ అనేది స్ట్రైట్ గా కొంచెం డౌన్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేసినప్పుడు ఆపోజిట్ లెగ్ అనేది లిఫ్ట్ చేయాలి. స్ట్రైట్ గా పైకి లిఫ్ట్ చేయి, కొంచెం డౌన్, మరీ ఎక్కువ హైట్ వద్దు.
ఇక్కడ ఏంటంటే ఈ మల్టీఫిలేస్ మజిల్ అనేది స్ట్రెంత్ అనేది వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. నెక్స్ట్ ఈ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ అనేది లిఫ్ట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. నెక్స్ట్ ఇది సేమ్ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. సో నెక్స్ట్ క్యాట్ అండ్ క్యామెల్ పోస్చర్. మోకాల మీదకి వచ్చేసి ఎస్, చేతులు ఇలా రెండు కూడా పెట్టేసేసి కొంచెం కాళ్ళు వెనక్కి పెట్టుకో. సో ఈ పోస్చర్ లో ఇది క్యాట్ అండ్ క్యామెల్ పోస్చర్ అంటారు. సో ఈ పొజిషన్ లో ఇది కిందికి అనుకో. ఓకే, ఇలా అనుకున్న తర్వాత 10 seconds హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్ అండ్ పైకి లిఫ్ట్ చేయి. ఇంకో 1 2 3 4 5 6 7 8 9 10 డౌన్ చేయి. ఈ అప్పర్ బ్యాక్ మిడ్ బ్యాక్ మజిల్ అనేది టెన్షన్ అనేది రిలీజ్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్ డౌన్ రిలాక్స్. సో ఇది చైల్డ్ పోజ్. దీని వల్ల ఏంటంటే ఈ బటక్స్ రీజన్, అప్పర్ బ్యాక్ అండ్ లోయర్ బ్యాక్ మజిల్స్ అనేది బాగా స్ట్రెచ్ వస్తుంది. సో ఈ పొజిషన్ లో 10 seconds హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్ రిలాక్స్ అగైన్. మళ్ళా నెక్స్ట్ ఇప్పుడు sciatica nerve స్ట్రెచ్. ఇది ఒక మోకాలు మర్చుకో, మోకాలు కింద చేయి పెట్టుకో, రెండు చేతులు ఇలా పెట్టేసుకున్న తర్వాత మోకాలు బెండ్ చేసుకో కంప్లీట్ గా. కాల్ స్ట్రైట్ గా పైకి లిఫ్ట్ చేయి, యాంకిల్ ని వైపు కనుకో. 10 seconds హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 నీ బెండ్ చేసుకొని స్ట్రైట్ గా కాల్ చాప్. అగైన్ సేమ్ ఈ కాలు కూడా నీ బెండ్ చేసుకో, స్ట్రైట్ గా కాల్ పైకి లిఫ్ట్ చేయి, యాంకిల్ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. నీ బెండ్ చేసేసుకొని స్ట్రైట్ గా. అలాగే ఇది కూడా సెకండ్ టైం స్ట్రైట్ గా పైకి లిఫ్ట్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10 నీ బెండ్ చేసుకో, స్ట్రైట్ గా కాల్. ఈ మధ్యలో కాల్ స్ట్రైట్ గా పైకి లిఫ్ట్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10 నీ బెండ్ చేసుకో, స్ట్రైట్ గా కాల్ పైకి. సో ఇది ఏంటంటే హ్యామ్స్ట్రింగ్స్ ప్లస్ sciatica nerve స్ట్రెచ్ అనేది ఈ ఎక్సర్సైజ్ లో వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ పర్టికులర్ గా హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ అనేది స్టాండింగ్ బ్యాక్ పెయిన్ సంబంధించిన ఎక్సర్సైజ్ అని కూడా నేను డెమోన్స్ట్రేషన్ చేసి చూపించాను కదా. సో ఈ ఎక్సర్సైజ్ అనేది మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనేది హాట్ వాటర్ బ్యాగ్ అప్లై చేసుకొని రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ అనేది ఫాలో కావాలి. సో పెయిన్ యొక్క ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయకూడదు. సో ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా ఫర్దర్ అనేది డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది దగ్గర